హలో అండి, కువైట్లో ఎండలు అయితే బాగా పెరిగిపోయాయండి. ఎండల దెబ్బకి చల్లగా ఏమన్నా తాగాలనిపించింది. అందుకు కరెంటు వాళ్ళకు కూడా తాగాలనిపించి వాళ్ళు ఈ డబ్బులు అయితే నాకు ఇచ్చారు. ఈ డబ్బులకి ఏమొస్తుందా అని సరే వెళ్ళి చూద్దామని ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న బకాలకైతే వెళ్తున్నాండి. ఇదే మాకు జమియా, ఇదే మాకంతా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెవెనప్ ఉందా అని అడిగితే తను లేదని చెప్పాడు. సరే ఎక్కడ దొరుకుతుందని చెప్తే బయట ఇంకెక్కడన్నా ట్రై చేయని చెప్పాడు. చూడండి ఎంత బాధ చెప్తున్నాడు. స్టాక్ ఏం లేదు, మొత్తం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టు చెప్తున్నాడు. ఇతను బంగ్లాదేశ్ అతను. సరే అని చెప్పేసి వేరే బకాల బండి దగ్గరికి వెళ్ళాయండి. ఇక్కడికైతే కనుక ఇక్కడికి వెళ్ళి సరే చూద్దామని వెళ్ళాను. అడిగానండి వాళ్ళని. ఇదిగో చూడండి, మీకు కనబడుతుంది కదా, ఇది వేరే బకాలండి. ఇలా వెహికల్లో ఉంటాయి అన్నమాట షాపులు. వీళ్ళంతా బంగ్లాదేశ్ వాళ్ళు. చూడండి ఈ షాప్ చూడండి ఎంత నిండుగా ఉందో. ఇతను అడిగానండి సెవెనప్ ఉందా అంటే ఉందని చెప్పాడు. సరే అని ఇంకా ఇమ్మని చెప్పాను. వచ్చేసి తను బయట ఉన్న ఫ్రిడ్జ్లో వెతుకుతున్నాడు సెవెనప్. అండ్ వెతికి అయితే నాకైతే కనుక ఒక బాటిల్ తీసాడు. చూడండి ఇదిగోండి సెవెనప్, ఇదే బాటిల్ అన్నమాట. సరే ఎంత అని అడిగాను, మీరు గెస్ట్ చేయండి ఎంత అవుతుందో అనేది. తను వచ్చేసి నాకైతే ఇదిగోండి కనబడుతున్నాయి కదా 250 ఫిల్స్ అని చెప్పాడండి. ఇంకా నేను తెచ్చిన డబ్బుల్లో 300 ఫిల్స్ తీసుకొస్తే ఇంకా 50 ఫిల్స్ మిగిలిందండి. చూడండి ఇప్పుడు మనకైతే ఇది లాభం అన్నమాట. ఇతను తీసుకొచ్చండి, కనీసం కొంచెమైనా తాగమని చెప్పలేదు. అందుకే నాకు కోపం వచ్చేసి అతను చెప్పకముందే నేనే తాగేశాను.